చెక్కులు పోయిన నెల 25వ తారీఖు నాడు మండల ఆఫీసులకు వచ్చినాయి. నేను ముందే చెప్పాను, నిన్న కూడా చెప్పాను, చాలాసార్లు కళ్యాణ షాద్ ముబారక్ మీరు లేట్ చేస్తూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని అడగడం జరిగింది. అయినా కానీ స్పందించని పరీక్ష సంబర్లో నిన్న నేను కొంతమంది మహిళల ఇంటికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తలేరు సార్, ఇప్పటికే చాలా రోజులు అయిందని బాధపడితే ఎంబడే మళ్ళీ ఆఫీసులో చేస్తే చూద్దాం సార్, చేద్దాం సార్ అని అనడం వల్ల నేను ఈ రోజున 11 గంటల లోపల మీరు చెక్కులు ఇవ్వకపోతే ఇక్కడనే నిరాదీక్ష చేస్తా, ప్రజలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టనని చెప్పడం వల్ల ఈరోజు ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా ఇలా 534 మందికి కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఒక ఆఫీసర్ నిన్న మరి ఆఫీసర్లు ఏం చేస్తుండ్రో, వాళ్ళకి ఏం అవగాహన ఉందో మీరే ఆలోచన చేయాలి. పోయిన నెల 25వ తారీఖు నాడు చాలా క్లియర్గా రాసి ఉంది, 21వ తారీఖు, మరి ఈరోజు 26వ తారీఖు, 27వ తారీఖు, మరి నెల రోజులు ఉంచుకున్నారా లేదా? దాన్ని కొంతమంది వాట్సాప్లో దింపుడు 10 రోజులు అయింది, 4 రోజులు అయిందని, ఇటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలలో ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలకున్న కష్టాలను తీర్చేపోయే అవకాశం లేకుండా ప్రజలను కష్టపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సినటువంటి చెక్కులు ఇవి. యాక్చువల్గా హైకోర్టు ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ జీవో ఉంది, ఎమ్మెల్యేనే కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు ఇవ్వాలి. అయినా కానీ ప్రజలకు ఇబ్బంది జరగొద్దు అనే ఉద్దేశంతో నేను ఎవరు వచ్చినా సరే ఇవ్వండి, నేను రాకున్నా సరే మీరు ఇవ్వండి, మా పబ్లిక్ ఇవ్వండి అని చెప్పి నేను చెప్తే కనీసం పట్టించుకున్న పాపన ఓనందుకే నిన్న నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ మా ప్రజలకు 534 మందికి ఇవ్వడం నాకు సంతోషకరం ఉంది. నిజంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 1,16 చేశారు. మరి ప్రభుత్వం అన్నది ఎలక్షన్లో మేము గెలిస్తే 1,16 కాకుండా ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంకా 3వ తారీఖు వస్తే సంవత్సరం అయింది, మరి బంగారం తులం బంగారం అయిందో తెలియదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గవి స్పందించండి, గవి ఇప్పిమని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా బంగారం ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వండి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయల చెక్కులే ఇస్తున్నాం తప్ప మీరు ఇస్తానటువంటి 1,01 తులం బంగారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రజలకు కూడా చెక్కులు వచ్చిన 24 గంటల్లో చెక్కులు ఇవ్వాలని చెప్పి నేను ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను. రాజకీయాలకు మేము ఎట్టి పనులు రాజకీయాలు చేయాలంటే ఎన్నో చేయగలం, కానీ రాజకీయాలు చేయవద్దు. ప్రజలకు వచ్చినటువంటి బీద వాళ్ళకు వచ్చే చెక్కులను మనం అడ్డుపడొద్దన్న ఆలోచనతోనే ఎక్కడ రాజకీయాలు తావు లేకుండా కలుపుకోపోయే విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ వాళ్ళకి నేను సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ప్రజల కూడా సహకారం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొకసారి ఇటువంటి పురపాలన అయితే మళ్ళోసారి ఇది గిట్ట రిపీట్ అయితే మాత్రం ఎట్టి పదుల మండల ఆఫీస్ కాడ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ నిహార్ చేస్తా. 24 చెక్కులు వచ్చిన 24 గంటల్లో చెక్కులు ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా కూకట్పల్లి ఎమ్మెల్యే ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారికి, గౌరవ వేదిక ఉన్న కార్పొరేటర్లందరికీ, ఎంఆర్ఓ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరికీ, నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఇలా పేదవాళ్ళంతా కూడా పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్న కుటుంబాలందరికీ కూడా ఇది మంచి కార్యక్రమం. ఇది మరి ప్రభుత్వం కూడా పేదవాళ్ళందరికీ కూడా పెళ్లి చేసుకున్నటువంటి వారికి 1,16 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. అయితే ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా ఏం చెప్పారంటే ఇది జర లేట్ అయిందని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నాం, లేట్ కాకుండా మరి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంబడే మరి పేదోళ్ళందరికీ కూడా అందించవలసిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం కూడా ఏదైతే తక్కువ టైంలో కూడా మహిళలకు ఆర్టీసీ కానీ గ్యాస్ కానీ మరి చెప్పిన విధంగా కూడా ప్రభుత్వం కూడా చేయడం జరుగుతున్నది. మరి అభివృద్ధి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మనందరం కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా సహకారం తప్పకుండా అభివృద్ధి కార్యక్రమంలో వారికి కూడా సహకరిస్తాం. మరి చెక్కులు ఏదైతే లేట్ అయింది కాబట్టి నేను కూడా ఎంఆర్ఓ గారు చెప్తున్నాను, లేట్ కాకుండా మరి టైం టు టైం ప్రకారంగా ఇవ్వాలని చెప్పుకుంటూ మరి అభివృద్ధి కూడా ఈ కూకట్పల్లి నియోజకవర్గం గతంలో కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి, ఇక్కడ స్థానిక కౌన్సిలర్తో కూడా మాట్లాడి నా వంతు తప్పకుండా
అభివృద్ధిలో మరి ముందు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నారని చెప్పుడు అందరికీ